హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను అనుకుంటూ ఉంటాను ఇప్పుడు ఈ రోజు అయితే బగారా రైస్ చికెన్ కూర మటన్ కూర ఇవన్నీ చేస్తున్నానండి నేను ఎలా చేస్తున్నాను సింపుల్ గా తొందరగా కూడా చేసుకోవచ్చు రండి చేసి చూపిస్తా ఫస్ట్ అయితే నేను బగారా వండుతున్నా ఈ కేజీ బాస్మతి రైస్ నేనైతే 2 చెంచాల ఆయిల్ పోసా ఇప్పుడు 1 గంటెడు నెయ్యి కేజీ బాస్మతి రైస్కి 2 గంటల నూనె 1 గంటె నెయ్యి పచ్చిమిరపకాయలు అయితే ఇలా చీల్చుకోవాలి ఫస్ట్ అయితే మసాలా దినుసులు చూడండి జీలకర్ర దాసం చెక్క లవంగాలు సాజీరా జాపత్రి యాలకులు మిరియాలు అనాస పువ్వు బగారాకు కూడా తేవాలి మటన్ కూడా వేస్తాను 2 ఉండరు దబ్బున ఉడుకుతాయి ఆగింది ఫస్ట్ అయితే బగారాకు అది ఎన్ని వేసేస్తున్నా లైట్ మంచిగా ఉంటుంది తేట సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మన ఇష్టం ఎన్ని వేసుకోవచ్చు 2 ఉల్లిగడ్డల 3 ఉల్లిగడ్డల దీనికి ఏం లెక్క ఉండదు ఇదైతే మంచిగా వేగాలి ఎర్ర ఫ్రై కావాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఎప్పుడు కుక్కర్లో వేసేది కదా రైస్ కుక్కర్లో నేనైతే ఇప్పుడు గిన్నెలో చేసి చూపిస్తున్నా బిర్యానీ మసాలా కూడా వేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది మనం బిర్యానీ మసాలా కూడా వేసేసుకుందాం 1 చెంచాడు ఇది బియ్యం వేసుకున్నాక వేసుకుందాం ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే వేగిపోయినాయి 1 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పుదీనా కొత్తిమీర బిర్యానీ మసాలా బాగుంటుంది కొంచెం ఇప్పుడు వేసాం కాబట్టి కానీ గరం మసాలా టేస్ట్ బాగుంటుంది క్యారెట్ వేస్తే బాగుంటుంది సార్ క్యారెట్ ఇచ్చిండి డాడీ మనకు నచ్చితే క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ ఇప్పుడు వేసా వేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయి ఇప్పుడు వేసా నిమ్మకాయ 1/2 చెక్క నిమ్మకాయ చాలు ఎక్కువ పులుపొద్దు ఇప్పుడైతే మంచిగా అంతా వేగిపోయింది మసాలా ఇట్లా ఉల్లిగడ్డని వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం రుచికి తగినంత నేనైతే గల్లు ఉప్పు వేస్తున్నా ఒక 2 చెంచాలు వేసుకోవాలండి నేనైతే చేతితో వేస్తా మీరు అయితే 2 చెంచాలతో వేసుకోండి తెలియకపోతే ఇప్పుడు మసిలినాక మనం
ఈ బియ్యం వేసేసుకుందాం. నాన్నే గంట ముందు నానబెట్టే బాస్మతి రైస్, ఇది దావత్ బాస్మతి. ఇది మంచిగా అవుతుంది అన్నం. పాతవి చాలా ఓల్డ్. ఇదైతే మసులుతూనే ఉంటుంది. మనం ఈలోపు చికెన్ చేసేసుకుందాం. దీని మూతేది ఇదైతే ఇక్కడ షిఫ్ట్ చేసేసుకుందాం. నాలుగు చెంచాల ఆయిలు, ఉల్లిగడ్డలు, అయితే మటను కేజీ మటన్. ఇది 30 కేజీ చికెను. ఈరోజు అయితే 2 చేస్తున్నా. ఏది మటన్ అయితే మొత్తం ఫ్రై చేస్తా, చికెన్ అయితే చికెన్ పులుసు. వేగిపోయినాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది మటన్ కోసం. మటన్ వేస్తున్నా. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటను. బోన్లెస్ మటన్ నేను ఫ్రై చేయాలని ఈరోజు బోన్లెస్ మటన్ తెప్పించా. ఎప్పుడు బోన్తో తింటే బోర్ కొడుతుందని బోన్తో తింటే ఏం చేశానంటే బోన్లెస్ తీసుకొచ్చి ఫ్రై చేద్దామని. ఐడియా బాగుంది కదా ఫ్రెండ్స్? ఐడియా బాగుంటే కమెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే నా ఛానల్ లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు. మీరు కమెంట్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. కంపల్సరీ చేయండి. నీళ్ళు మసులుతున్నాయి. రైస్ వేసేసుకుందాం ఇప్పుడు. మీరు చేసుకుంటే కంగారు పడి చేయాల్సిన అవసరం లేదు. నిమ్మలంగా చేసుకుంటే మంచిగా వంట చేసేసుకోవచ్చు టేస్టీగా. కూలర్ బంద్ సౌండ్ వస్తుంది. మనం ఇప్పుడే మటన్లో కారం, గరం మసాలా ఇట్లా ఏమీ వేయద్దు, ఫ్రై కాదు దప్పున. నేను ఓన్లీ పసుపు, అల్లం, నూనె అంత ఇది వేసి చేస్తున్నా. ఇది మంచిగా ఒక ముక్క ఒక 50% ఉడికాక ఆ తర్వాత అన్నీ వేసేసుకుందాం మనం. ఇదైతే ఫ్రై అయితేనే ఉండాలి. చూడండి ఉడుకుతుంది.
మస్తు పలుకున్నది. ఇది అయ్యేసరికి నీళ్ళని మంచిగా గుంజుకుంటుంది. ఇది ఉడకాలి. ఇవి నీళ్ళని దగ్గర పడ్డాక స్టవ్ స్లిమ్ చేసుకోవాలి. చేసుకున్నాక అది ఒక 10 నిమిషాలు మంచిగా స్టవ్ చిన్నగా పెట్టుకుంటే 10 నిమిషాల్లో మొత్తం ఉమ్మగిల్లి మంచిగా అన్నం తయారవుతుంది. మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. అప్పుడు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం హై దాంట్లోనే కొంచెం ఉడకాలి. కొంచెం మంట ఎక్కువ ఉండాలి. ఉంది కదా అన్నం మొత్తం నీళ్ళని గుంజుకున్నాయి. మనం ఇట్లా మంచిగా సమానంగా వేసేసుకుందాం. అంటే లోపల మంచిగా ఉమ్మగిలుతుంది. మూత పెట్టేసుకొని తక్కువ స్లిమ్లో పెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు అంతే. 10 నిమిషాలు మీకు పొగలు వెళ్తాయి అంటే బంద్ చేసుకోవచ్చు. చుట్టూ పొగలు వచ్చి ఉమ్మగిలినట్టే ఒకసారి చెక్ చేసుకొని బంద్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇది మటన్ ఉడుకుతూనే ఉంది. కొంచెం నీళ్ళు దగ్గర పడ్డాయి కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. నేనైతే మాకు రుచికి తగినట్టు వేసుకుంటున్నా. మీరైతే మీకు ఎంత తినాలంటే అంత వేసుకోండి. 2 చెంచాలు ఉప్పు, అడుగంటుతుంది. అప్పుడు మధ్యలో దాన్ని మంచిగా కలుపుతూనే ఉండాలి, లేకుంటే మాడుతూ ఉంటుంది. కొంచెం తక్కువ పెట్టుకుందాం మంట. చూడండి ఇట్లా చెక్ చేసుకోండి. అన్నం అయింది మంచిగా. అన్నం బంద్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్. మెత్తగా ఉడికిపోయింది. ఈరోజు నాన్ వెజ్ చేస్తున్నాను. ఇక్కడనే ఉంటున్నాడు కిచెన్లోనే, ఎటు పోవట్లే. అటుపోయి పడుకోరంటే కూడా పడుకోవట్లేరు. పోనానా నీకోసం ఉడికిపెట్టి పెడతా పో. అక్కడ పోయి పండుకోపో. ఫ్యాన్ కింద పండుకోపోమ్మా. కూలర్ దగ్గర పండుకోపో. నీ పెట్టకుండా మేమేం తినం. మీరైతే రుచికి తగినంత వేసుకోండి. నేనైతే ఈ గంటతో గంటన్నర వేస్తున్నా చాలు. బగారాకు వేసుకుంటే మంచిగా తొందరగా ఇంకా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే కొబ్బరి పొడి, ఒక చెంచాన్నర కొబ్బరి పొడి. ఇది ఏం మసాలా అంటే చూడు. ఇదేం మసాలా అంటే దాల్చిన చెక్క, 4 మిరియాలు, లవంగాలు, 2 యాలకులు, జాజికాయ. కంపల్సరీ మటన్లో జాజికాయ వేస్తా. ఇవి చూపేలా కానీ పొడి కొట్టి పెట్టుకున్నా. ఇది ఈ ఫ్లేవర్ బాగుంటుంది, జాజికాయ ఫ్లేవర్. ఒకసారి కలబెట్టుకొని ఇక దీన్ని మళ్ళీ మంచిగా ముక్కకు కారం, ఈ మంచిగా కొబ్బరి పొడి వేసాం కదా, మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇది 2-3 రోజులు ఉన్నా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కొత్తిమీర గిట్ల ఏం వేసుకోవద్దు. పడదండి మటన్ ఫ్రై ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఒక కొంచెం ధనియాల పొడి చాలు. ఈ టైంలో అడుగు అంటుతూ ఉంటుంది మొత్తం ఉడికిపోయి. అప్పుడు మనం కొంచెం మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత బంద్ చేసుకుందాం. ఇది చికెన్కి అయితే కడాయి వేసుకున్నాం. ఇది 30 కేజీ చికెన్. ఇది ఒక 4 చెంచాల ఆయిల్. చికెన్ కోసం ఉల్లిగడ్డలు,
పచ్చిమిర్చి, టమాటాలు దీనికంటే ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై కావాలి. ఇదైతే చికెన్ పులుసు. పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, ఒక స్పూన్ పసుపు, ఇవైతే మా షెడ్డుకు ఒక 4 ముక్కలు తీసి పెడుతున్న వానికి ఉడికేయడానికి మెత్తటి. ఉప్పు 2 చెంచాలు. దీంతో అయితే టమాటాలు కూడా వేసేసుకుందాం, మగ్గిపోతాయి ఇవి. 2 టమాటాలు, టమాటాలు మంచిగా మెత్తగా అయిపోయినాయి, ఉడికిపోయినాయి మంచిగా. మనం ఇప్పుడు కారం వేసుకున్నాం. కారం వేసుకోవద్దా? కారం మనకు తగినంత కారం. స్టవ్ బాగుందని కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్ చాలామంది. స్టవ్ బాగుందని థ్యాంక్స్ మీకు అందరికీ కామెంట్ చేసినందుకు. కొత్తిమీర, పుదీనా, నీళ్ళు కొన్ని పోద్దాం. ఇప్పుడు గరం మసాలా అయితే లాస్ట్కి వేసుకుందాం. కొంచెం వాటరు చాలు. ముక్క మురిగే వరకు చాలు. ముక్క మురిగింది కదా, ఇంకేంది ఇంకా పోసుకుంటారా? చూడు మా అమ్మ అయితే ముక్క మురిగేదానికి పోయాలంటుంది. ఇట్లయితే మనం చపాతీలోని, రొట్టెలలో, పూరీలలో తింటే బాగుంటుంది. ఇట్లా పులుసు ఉంది కాబట్టి నేనైతే మూత పెట్టేసుకుంటున్నా. ఇది కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఉడికినాక మనం మసాలా వేసుకుందాం. మసాలా వేస్తున్నా. మంచిగా ఉడికిపోయింది.
ఇప్పుడు మసాలా వేసినాం కాబట్టి ఒక్క నిమిషం అంతే. మంచి చూడండి, రైస్ అయిపోయింది, చికెన్ పులుసు రెడీ, మటన్ ఫ్రై రెడీ, పెరుగు రాయితా రెడీ. తిని చెప్దాం, ఎలా ఉందో చెప్తా. దిష్టి తీయాలి. ఫస్ట్ చికెన్, మటన్, రైతా వేసావు కదా. క్యారెట్ బాగా ఉడికిపోయింది. ఫస్ట్ చికెన్తో తిందాం. బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది. ఇప్పుడు మటన్ ఉడికిపోయింది బాగా. మనం కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో కూడా వండుకుంటే టైం ఉంటే మనం ఇలా గిన్నెలో వండుకున్న తొందరగా అంటే మంచిగా ఫ్రై అవుతుంది, మంచిగా ఉడికిపోతుంది మెత్తగా. బాగుంది, మటన్ కూడా చాలా బాగుంది. సూపర్. ఇప్పుడు రైతా. పెడతావు, నీకు పెడతావు. అన్ని వంటలు అయితే సూపర్గా కుదిరాయి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ మీ వీడియో మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.